మిమ్మల్ని ఎందుకు పిలిపించాడో తెలుసా? తెలుసు, మా ఓడు డిటైన్ అయినాడు. మీ ఓడు ఎందుకు డిటైన్ అయినాడో తెలుసా? మీరు డిటైన్ చేశారు కాబట్టి. నేనెందుకు డిటైన్ చేశానో తెలుసా? మా ఓడు డిటైన్ అవ్వాలి కాబట్టి. అసలు ఎందుకు మీ ఓడు డిటైన్ చేయాలనుకున్నా తెలుసా? అది మీరు చెప్పండి, నాకెలా తెలుస్తుంది? కూల్. అయితే వినండి, చెప్పండి. ఒక సెమిస్టర్కి 100 రోజులు ఉంటే మీ ఓడు 5 అంటే 5 రోజులు కూడా రావడం లే. ఒక సెమిస్టర్కి 100 రోజులు ఉంటాయా? మనకు తెలీదే. ఇంకా హోల్డ్ ఆన్. చాలా లిస్టర్స్ పెట్టుకున్నాను నేను, అవన్నీ వరుస పెట్టి చెప్పాలి కదా. స్టెప్ బై స్టెప్ వెళ్దాం సార్, మళ్ళా నేను మర్చిపోతాను. అయితే ఓకే. ఏరా, మీ వదిన పొద్దునే లేచి వేడివేడిగా టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ బాక్స్ కట్టించి కొట్టు కాలేజీ చదువుకోమని పంపిస్తే నువ్వు చదువుకోకుండా కాలేజీ బంక్ కొడతావురా? నిన్ను నిన్ను అన్నయ్య ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం అన్నయ్య. వదిన ఏ రోజు పొద్దున్న లేచి వేడి వేడి టిఫిన్ వండి పెట్టింది? రే పాయింటరా, కానీ ఇప్పుడు కొట్టడానికి ఇలాంటి ఎమోషన్ ఒకటి కావాలరా. పాయింటే అన్నయ్య. అన్నయ్య, నువ్వు కష్టపడి సంపాదించి నా కాలేజ్ ఫీజు కడితే నేను కాలేజ్ పోకుండా బంకు కొట్టి నీ డబ్బులన్నీ వేస్ట్ చేస్తాను అన్నయ్య. ఇదిలా ఉంది? అవునరా. ఎమోషన్ తెచ్చుకో, కాలర్ పట్టుకో. నేను రాత్రి పోల కష్టపడి సంపాదించి నీ కాలేజీ చదువుకోమని పంపిస్తే నువ్వు చదువుకోకుండా కాలేజీ బంక్ కొడతావురా? నీకు డబ్బు విలువ తెలియట్లేదురా, నా కష్టం విలువ తెలియట్లేదురా. నెక్స్ట్ చెప్తాను అన్ని లిస్టర్స్ పెట్టాను. వెరీ గుడ్. ఫస్ట్ ఇయర్ లో క్యాంపస్ లో క్యారేజ్ కంటే ముందు మీ వాడు సిగరెట్ తాగినాడు. అది నేను చూస్తున్నా కూడా కావాలని రింగ్ వదిలాడు. ఎరా రింగులు వదులుతున్నావా? నువ్వే కదా అన్నయ్య నాకు రింగు కొనిపిమంటే కొనిపించలేదు, అందుకే సిగరెట్ తాగుతూ నా రింగు నేనే వదలడం నేర్చుకున్నా. ఇట్రానా రింగు లేదని సిగరెట్ కలుస్తూ రింగులు వదులుతావా? ఇంకా నేను చైన్ అడగలేదు. వద్దనుంటే పెద్ద పెద్ద రింగులు వదలడానికి హుక్కా తాగవుడుగా. హుక్కా తాగుతారా? హుక్కా అన్నయ్య బ్లడ్. అవునా? ఫస్ట్ ఎయిడ్. నెక్స్ట్. ఓకే. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో మీ ఊరు ఒక పౌరుని పటాయించినాడు. సినిమాకి వెళ్ళినారు, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగినారు. పార్కులకి వెళ్ళినారు, పొదలకు కూడా వెళ్ళినారు. ఏరా నువ్వే కదన్నయ్యా మన కష్ట సుఖాలు పంచుకోవడానికి ఎవరో ఒకరు తోడుండాలన్నావు. ఇంట్లో అయితే నువ్వు వదిన ఉన్నారు, మరి కాలేజీలో? అందుకే ఈ అమ్మాయిని తోడుగా పెట్టుకున్నా. నేను ఫెయిల్ అయినప్పుడల్లా నన్ను ఔదార్యంగా ఓదారుస్తుందన్నయ్యా. కష్ట సుఖాలు పంచుకోమంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో గాని ఇలా పాఠాలు చెప్పే లెక్చరర్లతో గాని సావాసం చేయమని, నిన్ను లవ్ చేసి సినిమాల శిఖరాలు తిరగమని కాదురా. నెక్స్ట్. చెప్తాను సార్, కానీ కొంచెం వైలెన్స్ ఎక్కువ అవుతున్నట్టుంది. నువ్వు చెప్పా. చెప్తాను సార్, అంత మాత్రానికి ఇంత కోపం ఎందుకు? సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ లో ఇంకో అమ్మాయిని పటాయించినాడు. ఏరా అప్పుడే ఆయనకి ద్రా అంటే అన్నయ్య గవర్నమెంట్ చెప్పింది కదా అన్నయ్య, 1 ముద్దు 2 హద్దు 3 వద్దని. పైగా నువ్వు కూడా నేను అప్పుడప్పుడు ఏమన్నా అంటే రే నీ హద్దులో నువ్వు ఉండు అంటావు. హద్దు సింక్ అయింది కదా అని ఆ 2వ దానికి కూడా రే లేరా అది లేరా. 1 ముద్దు 2 హద్దు 3 వద్దు అని గవర్నమెంట్ చెప్పింది పిల్లల గురించిరా. ఇలా పిల్లల్ని గర్ల్ ఫ్రెండ్స్ ని ఇద్దరు వేసుకోమని కాదు. నెక్స్ట్. ఫ్రాక్చర్. సార్ మీరు మరి దారుణం కొడుతున్నారు సార్. తప్పు చేస్తే కొట్టగా ముద్దు పెట్టుకుంటారా? అయినా మీ పేరెంట్స్ కంప్లైంట్ చేసేది ఇలా కొట్టి దారిలో పెట్టడానికే కదా. కానీ ఇలా కొట్టాక దారిలో పెట్టడానికి మనిషి మిగిలి ఉండాలి కదా. నువ్వు ముందు చెప్పాయా? మీరు కొట్టండి చెప్తా. కొట్టని చెప్పు, నాకు నమ్మకం లేదు. చెప్పు చెప్పు చెప్తాను చెప్పు. మీ వాడు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో బీర్ తాగాడు. ఏరా గ్యాప్ ఇచ్చావు. నేను ఫస్ట్ ఇయర్ లోనే స్టార్ట్ చేస్తాను అనుకున్నాను. అప్పుడే స్టార్ట్ చేసిన, వెనక థర్డ్ ఇయర్ వచ్చింది. అవును సార్. బీరు పిల్లడు ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడు సార్. ప్రపంచానికి కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కి. ఏరా చెప్పరా చెప్పు. అంటే అన్నయ్య మా ఫ్రెండ్స్ కొత్తగా రూమ్ తీసుకున్నారు, మరి మాకు పాయసం చేయడం రాదు కదా, పాలు పొంగిస్తే వేస్ట్ అయిపోతాయని అందుకని బీరు పొంగిస్తారా? చెప్పేదండి సార్. అబ్బా